ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చదివినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయ వాక్య ధ్యానము. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసిన ఎట్లనగా దేవుడు అబ్రహాముతో ముసలితనమందు అతని కుమారుని కనెను, అతనికి కుమారుని కనెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెహోవా తాను ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన విషయాన్ని తను నెరవేర్చిన వాడై ఉన్నాడు. అలానే మనం 22వ అధ్యాయంలో తనకి కలిగినటువంటి అబ్రహాము కుమారుణ్ణి, ఒకగానొక కుమారుణ్ణి దేవుడు బలి అర్పణగా అడిగినప్పుడు చూడండి, ఇక్కడ చదవండి. బలి అర్పణ అడిగినప్పుడు ప్రభువు అతడు చిత్తము ప్రభువా అనెను కదా. అబ్రహాము అని అప్పుడు నీకు ఒక్కగానొక కుమారుణ్ణి తీసుకొని మోరియా పర్వతము మీద మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో ప్రదేశంలో ఒక్కదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఆమెన్. హల్లెలూయా. చూడండి, 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శారాను దేవుడు దర్శించిన వాడై వారికి ఒక కుమారుని కలుగచేశాడు. ముసలితనమందు సాధారణంగా కుమారులు పుడతారా? మీరు గమనించినట్లయితే దేవుడు చెప్పిన మాటలు ఎన్నడూ కూడా నిరర్ధకం కాలేకపోయింది శారా విషయంలో. అలానే నీ విషయంలో కూడా దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తానని, వాగ్దానం చేస్తానని చెప్పి ఉండొచ్చు. కానీ అది నీ జీవితంలో ఒకవేళ లేటుగా నెరవేరినప్పటికీ ఆయన చెప్పిన వాగ్దానములు ఎన్నడూ కూడా నిరర్ధకం కావు. అబ్రహాము శారా దేవుణ్ణి ఎరగని వారై ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి తన దేశంని వదిలిపెట్టి దేవుని కోసం రమ్మని పిలువగా అబ్రహాము దేవుణ్ణి వెంబడించిన వాడై ఉంటాడు కదా. ఆమెన్. హల్లెలూయా. అక్కడి నుంచి వెంబడించినప్పుడు ఎంతో విశ్వాసంతో ఉండి కుమారుణ్ణి పొందుకొని గొప్ప విందు చేశాడు. చూసారా, మీరు 8వ వచనం 21వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందును చేసెను. ఆమెన్. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అంటే ఇస్సాకు ఎడల అబ్రహాంకి. అటువంటి కుమారుణ్ణి, ఒక కుమారుణ్ణి దేవుడు పరిశోధింపదలసి, మీరు చదివినట్లయితే 22వ అధ్యాయం 1వ వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా దేవుని చిత్తం ప్రభువా అని అన్నట్లు మనం తెలుసుకున్నాం. నువ్వు మోరియా పర్వతంకి వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద ఒకటి కట్టెలు పేర్చి నీ కుమారుణ్ణి దానబలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాము సరే అని నీ చిత్తం అని చెప్పిన వాడుగా ఉన్నాడు. చూసారా, ఇలాంటి గొప్ప విశ్వాసము మనకున్నదా? దేవుణ్ణి మనము లేని పరిస్థితుల్లో నమ్మేవారిగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకునేవారిగా ఉందాము. చూసారా, అబ్రహాము ఎంత గొప్ప విశ్వాసపరుడో కదా. అబ్రహాము తన జీవితంలో దేవుని తప్ప మరి ఏది ప్రేమించలేదని ఈ యొక్క వాక్య భాగము మనకు తెలియపరిచిందిగా ఉంది. ఆమెన్. హల్లెలూయా. ఈ రోజున మనము ఆదికాండం 21వ అధ్యాయంలో దేవుడు మాట తప్పనివాడు. అలానే దేవుడు బలిని పరిశోధించను. కానీ తర్వాత అబ్రహాం ఒక విశ్వాసము దేవునికి ఎంతగానో నచ్చిన విధంగా ఉండి అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. 8వ వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఇస్సాకు అడిగినట్లుగా ఉంది. గొర్రెపిల్ల ఏది నాన్న అన్నప్పుడు దేవుడు చూసుకొని నాయన అని చెప్తున్నాడు ఇస్సాకుకి. అలానే అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు 10వ వచనంలో తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుదీయలేవు గనక నీవు దేవునికి భయపడివాడు అని ఇందువలన నాకు కనబడుచుంది నేను. ఆమెన్. హల్లెలూయా. చూసావా, తన ఒక్క కుమారుని కూడా దేవునికి ఇవ్వుటకు అబ్రహాము వెనుదీయలేదు. ఈరోజున నీకున్నటువంటి చిన్న సమయం
సమయాన్ని కూడా నువ్వు దేవునికి ఇలాపోతున్నావు. చిన్న పరిస్థితులు కూడా దేవుడు నిన్ను హెచ్చించినని దేవుని నీవు ప్రార్థించలేకపోతున్నావు. అబ్రహాం చూసారా, తనకి నీవు కానీ నేను కానీ మనకు కలిగినటువంటి కుమారుల్ని మనం దేవునికి ఆ విధంగా మనము ఇవ్వగలమా? దేవుడు మనతో మాట్లాడితే ఆలోచించండి. ఒకసారి మనం ఆలోచించినట్లయితే అబ్రహాము విశ్వాసంకి తండ్రి అయి ఉన్నాడు. విశ్వాసము మీద తను ఆనుకున్నట్లున్నారు. అలాగా మనం కూడా దేవుని ప్రార్థించేటప్పుడు దేవుని మీద ఆధారపడిన వాడమై ఏ విషయంలో కూడా దేవుని చేయి విడవక ప్రతి ఒక్క దేవుడు పరిశోధించే సమయంలో ఆయన మాట మనం చిత్తం ప్రభువా అనే విధముగా ఉండగలిగితే అనేకమైనటువంటి దీవెనలను మనం పొందుకునే వారిగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా.